తెలియజేస్తున్నా సార్. 12 సంవత్సరాల క్రితం దిక్కు దివాణం లేకుండా మన రాష్ట్రం విడిపోయింది. మొండెం లేదు, తల లేదు, కాళ్ళు లేదు, చేతులు లేదు. ఇది మన పరిస్థితి. మరి సీఎం గారు వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు అంటే అన్ని డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అభివృద్ధి మర్చిపోతున్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. నేను తులసిరెడ్డి గారికి, లక్ష్మణరెడ్డి గారికి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సార్, వైఎస్ఆర్సీపీ మీద, టీడీపీ మీద జనాలు చాలా కోపగున్నారు. మీరు సిపిఐ, సిపిఎం, జాడా శ్రావణ్ కుమార్ మీరందరూ కూడా కలిసి ఒక అడుగు ముందుకేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని. ఎందుకంటే ఏ రోజైతే ఇంటలెక్చువల్స్ మనం సైలెంట్గా ఉంటామో ఇట్లాగే వెర్రి తలలేస్తూ ఉంటాం సార్. ఈరోజు పీపీల మీద మనం ఉద్యమం చేశాము, ఎంతో సక్సెస్ అవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. లడ్డు విషయం అని, ఆ విషయం అని, పనికిరాని విషయాల మీద ఈరోజు సిబిఎన్ గారు చాలా దురదృష్టకరం. మనం ఆయన పరిపాలన సరిగ్గా చేయడం లేదని ఈయన చేతిలోకి ఇస్తే ఈయన ఇంకా దారుణంగా చేస్తున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్, సెల్ఫిష్ రాజకీయాలు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కండెమ్ చేయాలి. మరి దీంట్లో తులసిరెడ్డి గారు కొంచెం చొరవ తీసుకొని ఒక అడుగు ముందుకెళ్ళి సార్. ఎందుకంటే మూడో కూటమి రోజు వస్తే డెఫినెట్గా మీరు అధికారంలో రావడానికి ఉన్నది. మేమందరం కూడా ఉన్నాం సార్. మేమందరం కూడా మా శక్తిని కొంచెం దయచేసి తక్కువ అంచనా వేద్దాం సార్. ఎందుకంటే సమాకేంద్రంలో మీతో కూడా మేము కలిసి తిరిగాం మేము యాక్చువల్గా. లేదంటే ఇటువంటి పోకట్లు ఇట్లాగనే జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. హెరిటేజ్కి ఏమో 250 కోట్ల రూపాయలేమో ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. నిన్న 30 మందికి ఉపాధి కల్పిస్తారని చెప్పేసి, దళితులు, ఎస్సీ, ఎస్టీలు చేసేమో ఈరోజు అసెంబ్లీ ముందు రాయితీలు ఇవ్వమని చెప్పేసి స్ట్రైకులు, ధర్నాలు ఇవన్నీ చేస్తే అసలు వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పోకడలన్నీ ఆగాలంటే మూడో ఫ్రంట్ రావాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.